ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. పొట్టి ఫార్మాట్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఆడిన 2 ఐసీసీ ట్రోఫీల్లోనూ నెగ్గింది. అయితే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి భారత ఆట గాడి తప్పింది. అనూహ్యంగా ఐర్లాండ్ చేతిలో తొలిసారి టీ20 సిరీస్ ను కోల్పోయింది. ఇక ఇదే టైంలో ఒక ప్లేయర్ ఆట మర్చిపోయినట్లుగా ఆడుతున్నాడు. అయితే ప్రపంచ కప్ లో రాణించాడు అన్న ఒకే ఒక్క కారణంతో అతనికి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అతడెవరో కాదు, సంజు శాంసన్. ఏడాది టీ20 ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకోవడంలో సంజు పాత్ర ఎంతో ముఖ్యంగా సూపర్ 8లో వెస్టిండీస్ పై 50 బంతుల్లో 97 పరుగులు చేసి భారత జట్టును సెమీస్ లో నిలిపాడు. అనంతరం సెమీస్ లో ఇంగ్లాండ్ పై మరోసారి 89 పరుగులతో చెలరేగాడు. ఇక ఫైనల్లో న్యూజిలాండ్ పై కూడా 89 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ 3 ఇన్నింగ్స్ లో భారత్ ను కప్పు గెలిచేలా చేసింది. అయితే ఈ ప్రదర్శన తర్వాత సంజు ఆట పూర్తిగా గాడి తప్పింది. ఐపీఎల్లో కొత్త జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తరపున గొప్పగా ఏం ఆడలేదు. నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఒక మ్యాచ్ లో అయితే తర్వాత వరుసగా విఫలమవడం, మళ్ళీ ఒక మ్యాచ్ ఆడడం ఇలా జరిగింది. ఇక ఐర్లాండ్ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లో కూడా 7 బంతుల్లో కేవలం పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో సంజు శాంసన్ పై విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. శాంసన్ ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం తనకు అవకాశాలు ఉపయోగించుకున్నాడు. టాప్ పొజిషన్ లో వేగంగా పరుగులు చేయడం, ఒత్తిడిని హ్యాండిల్ చేసే కెపాసిటీ, స్పిన్ ఆడే స్కిల్స్ అతనిలో ఉన్నాయి. శాంసన్ కంటిన్యూగా ఫెయిల్ అవుతూ ఉండడంతో కిషన్ ఆ ప్లేస్ ని దాదాపు కబ్జా చేసినట్టే. ఇషాన్ కిషన్ ను రెగ్యులర్ ఓపెనర్ గా ఆడించడం వల్ల టీంలో తిలక్ వర్మ లాంటి ప్లేయర్ కి రెగ్యులర్ పొజిషన్ ఖాళీ అవుతుంది. అందుకే ఎలా చూసినా సెలెక్టర్లకు టీ20 వరల్డ్ కప్ లో శాంసన్ కంటే కిషన్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. మరో ఆప్షన్ గా వైభవ్ సూర్యవంశీ కూడా ఉండడంతో సంజు శాంసన్ ఫామ్ అందుకోకుంటే ప్లేస్ గల్లంతవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.